వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఏంటంటే థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! ది చిల్డ్రన్స్ ట్రైన్. ది చిల్డ్రన్స్ ట్రైన్ అని చెప్పేసి ఇది ఇటాలియన్ మూవీ అనుకుంటా. సో, అక్కడ మనకేంటంటే ఈ మూవీ చూస్తున్నంత సేపు ఇది ఒక నవల ఆధారంగా తీయడం జరిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉన్న మూవీ అనమాట. సో, ది చిల్డ్రన్స్ ట్రైన్. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది మూవీ. తెలుగులో అయితే అవైలబుల్‌గా లేదు. ఎమోషనల్ డ్రామా మూవీ అంతా ఒక తల్లి, కొడుకుకి సంబంధించిన ఎమోషనల్ డ్రామా మీద జరుగుతుంది. సో, అదేంటంటే ఇంగ్లీష్ సంబంధించి అంటే తెలుగులో అయితే లేదు. సో, సబ్‌టైటిల్స్ ఇంగ్లీష్‌లో వస్తది. ఇటాలియన్ లాంగ్వేజ్ అనుకుంటా. కానీ ఇది ఒక నవల ఆధారంగా తీసిన మూవీ. సో, నేను అన్ని మూవీస్ చూసేసాను. నాకు ఇంకా కొత్తదనం అంటే ఇది ఒక ఎలా ఉంటుందంటే కరెక్ట్‌గా చెప్పాలంటే గనక అవార్డ్ ఫిల్మ్స్ ఉంటాయి గదా! అవార్డ్ ఫిల్మ్స్ అంటే అవార్డ్ కోసం తీసిన కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి. సో, ఆ విధమైన జోనర్ నచ్చినోళ్ళకి మాత్రం నచ్చుతుంది. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి, సాంగ్స్ కావాలి, ఫైట్‌లు కావాలంటే మాత్రం ఏముండవు. సో, కొంతమంది ఉంటారబ్బా! ఆ కొంతమంది ఏంటంటే నాకు అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ లాంటివి కావాలి. సో, ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా కావాలి. సో, ఇదైతే తెలుగులో అవైలబుల్‌గా లేదు. అంటే తెలుగు లాంగ్వేజ్‌తో ఉండదు. సో, సబ్‌టైటిల్స్‌తో ఉంటుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో. సో, డ్రామా అయితే మనకు అర్థమవుతుంది. సో, ఎమోషనల్ డ్రామా అంటే ఒక తల్లి, ఒక కొడుకుకి సంబంధించిన మూవీ. అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన ఆ టైంలో మూవీ అనమాట. నార్త్ ఇటలియన్ అండ్ సౌత్ ఇటలియన్ అని చెప్పేసి 2 ప్లేసులు చూపించారు. అందులో సౌత్ ఇటలియన్‌కి సంబంధించి పూర్ ఉంటారు. నార్తోళ్ళు కొంచెం రిచ్ ఉంటారు. సో, ఈ సౌత్‌కి సంబంధించి ఏంటంటే యుద్ధ వాతావరణం నెలకొని ఉంటది. సో, బిల్డింగులు గట్టా అన్నీ కూలిపోయి ఉంటాయి. సో, ఈ సౌత్ ఇటలీకి సంబంధించి వీళ్ళేం జేస్తారంటే, కొంచెం బాగా పేదరికంలో ఉంటారు. పిల్లలకి ఫుడ్ పెట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. సో, అటువంటి టైంలో నార్త్ నుంచి సౌత్‌కి ఒక ట్రైన్ అయితే పంపిస్తారు. ఆ ట్రైన్‌లో ఏంటంటే, ఈ పిల్లలందరినీ తల్లులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ పిల్లలందరినీ ఆ ట్రైన్ ఎక్కిచ్చి ఆహ్, నార్త్‌కి పంపిస్తారనమాట. అంటే ఇంకా వాళ్ళని పెంచుకోవడానికి ఇచ్చేసినట్టుగా అంటే ఇక్కడ ఆహ్, పిల్లలకి పోషించడం కొంచెం కష్టమే అని చెప్పేసి. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు నుంచి నార్త్‌కి వెళ్తారు. సో, వెళ్ళినప్పుడు ఇక్కడ అందులో మెయిన్‌గా బేస్ చేసుకుంది ఒక బాబు స్టోరీ, ఒక అమ్మ స్టోరీ. అంటే మెయిన్ కథ అంతా ఒక తల్లి, కొడుకు మధ్య జరుగుతది. సో, అందులో ఏంటంటే కొడుకుని ఫుడ్డు కొంచెం ఈ బాధ్యతలు అంటే తనకి ఫుడ్డు గట్టా పెట్టలేక కొడుకుని ట్రైన్ ఎక్కించేసి పంపించేస్తది తల్లి. ఆ కొడుకు ఇటు నుంచి నార్త్‌కెళ్ళిపోయి నార్త్‌లో ఉండిపోతాడనమాట. తల్లి ఇక్కడ ఉండిపోతుంది. సో, కథ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ అతను పెద్దోడు అయిపోతాడు. పెద్దోడు అయిపోయిన తర్వాత ఆళ్ళ అమ్మగారు చనిపోయారు అన్న ఒకే ఒక్క దాంతో స్టార్ట్ అవుతది మూవీ. సో, అక్కడి నుంచి తన జ్ఞాపకాలన్నీ గుర్తుకొని వస్తా ఉంటాయి. సో, అతను ట్రావెలింగ్‌లోనే ఈ స్టోరీ అంతా మనకి చూపించడం జరుగుతుంది. సో, ఇదేంటంటే నిజంగా జరిగిన కథ అనమాట. అంటే ఇది నాకు తెలిసి రెండవ ప్రపంచ యుద్ధం టైం అన్నారు కాబట్టి 1940, 39, 40, 42 ఆ పీరియడ్ సంబంధించిన మూవీ అనమాట. సో, నేనేమన్నానంటే ఎమోషనల్ డ్రామా, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ అంటే ఇటువంటి సినిమాలు నేను చూస్తాం అనుకునే వాళ్ళకి నచ్చుతుంది తప్ప, రెగ్యులర్‌గా కామెడీ, సాంగ్సు, యాక్షన్ ఇటువంటి వాళ్ళకైతే నచ్చదు. సో, 'మాతృదేవో భవ' అని ఒక సినిమా వచ్చింది చూసారా? సో, అందులో పిల్లల్ని దత్తత ఇచ్చేస్తా ఉంటారు. అందులో అది ఏడుపొచ్చేస్తా ఉంటది మూవీ. సో, మరీ అంత ఎమోషనల్ కంటెంట్ అయితే కాదు గానీ, ఇది ఆ టైం అంటే యుద్ధ వాతావరణంలో నిజంగా జరిగిన ఒక కథని నవలగా రాస్తే, ఆ నవల ఆధారంగా ఆ మూవీ అయితే తీశారు. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సో, ఐఎండీబీ అనుకుంటా. దాని రేటింగ్ చూస్తే 7.6 ఎంతో ఇచ్చారు ఈ మూవీకైతే. సో, రేటింగ్ అయితే బానే ఉంది. అంటే ఎమోషనల్ డ్రామా ఒక తల్లి, కొడుకుకి సంబంధించి ఆ ఎమోషనల్ మేము చూడగలం. సో, నాకు నచ్చుతుందండి ఇటువంటి ఫిల్మ్స్ అంటే గనక ఒకసారి ట్రై చేయండి. చూడొచ్చు. అంతే తప్ప ఉన్న ఒక్కరోజు కూడా ఈ సెంటిమెంటు ఈ అంటే నాకు ఇటువంటివి నచ్చవండి అనుకుంటే ట్రై చేయకండి. లేదు మాకు ఇటువంటివి నచ్చుతాయండి అంటే తెలుగులో అయితే అవైలబుల్ లేదు. సో, నేను సబ్‌టైటిల్స్‌తో చూసాను. సో, నాకు అర్థమైనంత వరకు నేను చెప్పేదేంటంటే మూవీ నాకైతే నచ్చింది. సో, మీకు నచ్చుతదా అంటే గనక మీలో ఆ ఎమోషన్ మూమెంట్ చూడగలను అని అంటే గనక తల్లి, కొడుకుకి సంబంధించి ఆ ఎమోషన్ డ్రామా నడిచింది. సో, అటువంటిది మాకు నచ్చుతుందంటే గనక మీకు నచ్చుతుందేమో తప్ప లేదంటే మాత్రం మీకు నచ్చదు.
సో నా అభిప్రాయం ఏంటంటే నాకైతే నచ్చింది. ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వాళ్ళు, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి కదా, అటువంటి ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చినట్టయితే, నా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.